మర్చిపోయి క్షమించాలా? క్షమించాక మర్చిపోగలుగుతామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. మనకెవరన్నా బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, కావాల్సిన వాళ్ళు మనకి బ్యాక్ బైట్ చేసినా, లేకపోతే మనకు తెలియకుండా వెన్నుపోటు అంటారు చూడండి, అది చేసినా, మనం చాలా వరకు చాలాసార్లు మనకి పెద్దవాళ్ళు చెప్తారు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని చెప్తారు. సో దాంట్లో ఏది ఫస్ట్ చేయాలి? డు వి నీడ్ టు ఫర్గెట్ దెమ్ అండ్ ఫర్గివ్? అది మర్చిపోయి క్షమించాలా? క్షమించాక మర్చిపోగలుగుతామా? నాకు ఆల్వేస్ దిస్ ఇస్ ద క్వశ్చన్. చికెన్ అండ్ ఎగ్ లాగా అనిపిస్తుంది నాకు. సో మీకేమన్నా థాట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, వీ నీడ్ టు ఫర్గెట్ దట్ సిచ్యువేషన్, ఓన్లీ దెన్ వీ కెన్ ఫర్గివ్ దట్ పర్సన్. ఆ సిచ్యువేషన్ని మనం మర్చిపోతే తప్పించి ఆ మనిషిని మనం క్షమించలేకపోతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంతగా ఆలోచించి ఇంత క్రిటికల్ థింకింగ్ పెట్టాల్సింది ఎవరికంటే when that person is very close to us, whether it is in the close family or in our family or extended family or very very close to us. ఎందుకంటే we often see their faces. పద్దాక వాళ్ళ ముఖం చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు అప్పుడే బాధపడతాం. అదే బయట వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, తిరిగి చెంపకోటి కొట్టడమో, లేకపోతే తగాఫర్ ఇచ్చేయడమో, లేకపోతే ఐ డోంట్ కేర్ అని వదిలేయడమో చేస్తాం. మన దగ్గర వాళ్ళు చేసినప్పుడే వి గో త్రూ అ లాట్. ఐ హోప్ దిస్ హెల్ప్స్. మీకేమన్నా అడిషనల్ థాట్స్ అట్లా ఉంటే కనుక ప్లీజ్ హెల్ప్ సో దట్ అదర్స్ కెన్ రీడ్ అండ్ లెర్న్ as well. Thank you very much. If you like this content, please like and subscribe.